అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ తొలిసారిగా విశాఖపట్నం వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా పార్టీ కేడర్తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఫుల్ జోస్గా కనిపిస్తూ ఉన్నారు. ఈ పర్యటన గురించి మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఉన్నారు. సార్ చెప్పండి, లోకేష్ గారి పర్యటన ఏ విధంగా కొనసాగుతాం? అందరికీ నమస్కారం. లోకేష్ గారు మరి ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఒకసారి విశాఖపట్నంలో ఒక రివ్యూ చేసి ఇక్కడ పరిస్థితులు ఏమిటని చేయడానికి వస్తున్నారు. కాబట్టి మా కార్యకర్తలు, ఎవరైతే ఇంపార్టెంట్ నాయకులు కూడా ఒకరోజు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారంగా ఏ వర్గాలు అయితే కలవాలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అట్లాగే స్టేట్ బాడీ మెంబర్సు, డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్సు, రూరల్లో ఉన్న మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎక్స్ఎంపీపీలు, ఎక్స్జడ్పీటీసీలు, సీనియర్ నాయకులు ఎవరు వచ్చినా వాళ్ళకు అరగంట టైం కేటాయించాం. రేపు ఆయనకు ఉదయం ఒక కోర్టు వ్యవహారం ఉంది కాబట్టి కోర్టు వ్యవహారం అయిన తర్వాత, లంచ్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ ఎవరైతే ఇంపార్టెంట్ వాళ్ళు కలవాలో పార్టీ శ్రేణులు కానీ అతను పర్సనల్గా కొంతమందిని కలవాలనుకుంటున్నా, అతను అపాయింట్మెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నాక 30ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కొన్ని పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రామ్స్ కూడా ఈవినింగ్ ఫైనలైజ్ అవుతాయి. టెంటివ్గా కొన్ని స్కూల్స్ కానీ మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ కానీ పెట్టాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. మాకు తెలిసిన మేరకు, ప్రథమ సమాచారం మేరకు ఇది. మరి ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా మేము ఆ పూర్తి షెడ్యూల్ తీసుకొని అప్పుడు మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తాం. ముఖ్యంగా మీ ద్వారా కోరేది ఒకటే, ప్రజలు ఈవేళ ఎంతో ఆశతో, ఎన్నో కోరికలతో ఈవేళ ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఆ దిశగా మా ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకా ఇప్పటికీ సుమారు 80 రోజులైంది. ఇంకో 20 రోజులైతే ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఏం సాధించామని వెనక్కి చూసుకుంటే సుమారు మీకు తెలిసి ఈవేళ అనుకున్న ప్రకారం పెన్షన్లు ఇచ్చాం, అనుకున్న ప్రకారం మరి జీతాలు ఇచ్చాం స్టాఫ్కి, అనుకున్న ప్రకారం ఏదైతే పోలవరం ఉందో పోలవరం ఇనిషియేటివ్ చేసి ఈవేళ 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెచ్చి ఈవేళ దాన్ని ఇనిషియేటివ్ చేసి మొదలుపెట్టారు, పనులు మొదలు పెడుతున్నారు. అట్లాగే ఈవేళ చూసాం మేము మరి ట్రీ సిటీ అని చెప్పి దాన్ని కూడా ఏదో మొదలు పెట్టాలని ఒక ఆలోచనతో ఉండి మోదీ గారిని కూడా తీసుకొద్దామని 100 రోజుల పరిపాలన దీనిగా విజయం జరిగినందుకు దాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఇలాగ రకరకాల ఇక్కడ కూడా ఐటీని ఎలా డెవలప్ చేయాలని చెప్పి మా లోకేష్ గారు మా హోటల్లో డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఎవరిని ఆహ్వానం? అది ప్రత్యేకంగా అది అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి మరి ఆ మంత్రి గారు, లోకేష్ గారు మరి అఫీషియల్గా ఎవరిని పిలవాలో ఆయనే ఇన్వైటీస్ని పిలుస్తారు. ఆ ఇన్వైటీస్ని పిలిచి వాళ్ళతో కూర్చొని ఇక్కడ ఎట్లా అభివృద్ధి చేయాలి, ఐటీ పరంగా ఏం చేస్తారు, ఎవరెవరు ఏం చేస్తారు అనేది బహుశా ఆ గెట్ టుగెదర్ డిన్నర్లో డిసైడ్ అవుద్దని మేము అనుకుంటున్నాం. తర్వాత మిగతా ఏవైతే ఈ వైజాగ్లో జరుగుతున్నాయో అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి కలెక్టర్కి డైరెక్షన్స్ ఇచ్చి, ఇక్కడ మీకు తెలుసు ఎన్నో భూ భాగోతాలు జరిగాయి, భూ కబ్జాలు జరిగాయి, వాటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఎంక్వైరీ చేసి ఇవన్నీ కూడా కోరుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సకాలంలో ఇప్పుడిప్పుడే ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాం. మీకు తెలుసు రాష్ట్ర బడ్జెట్ కూడా ఈవేళ ఖాళీ అయిపోయిన పరిస్థితి. మళ్ళీ మనం అందరం కూడా అప్పులతోటే మొదలుపెట్టాం పరిపాలన. ఈ అప్పులతో మొదలుపెట్టినా ఎట్లా మనం సాటిస్ఫై చేస్తున్నాం, ఇచ్చిన స్కీమ్స్ని ఎలాగా మనం ఫుల్ఫిల్ చేసుకొస్తున్నాం కూడా ప్రజలకు వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ దాన్ని అమలు చేస్తున్నారు. అంటే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి కాబట్టి విశాఖలో ఐటీ అభివృద్ధి కోసం చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏదైనా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందంట? అంటే ఇప్పటికిప్పుడు ప్రకటన చేయకపోవచ్చు, కానీ ఓ ప్రణాళిక తయారు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్గా ముందుకు వస్తారో వాళ్ళందరికీ ఏ సహకారం కావాలో ఆయన డిసైడ్ చేస్తే, మరి మా ఉద్దేశ ప్రకారంగా మా పార్లమెంట్ అభ్యర్థి అప్పుడు ఆయన క్యాన్వాసింగ్లో కూడా చెప్పారు, ఇప్పుడు ఎంపీగా కూడా ఎన్నికయ్యారు కాబట్టి ఆయన ఉద్దేశంలో కూడా వైజాగ్కి సంబంధించి 1,00,000 ఉద్యోగాలు ఐటీలో కానీ ఇతర
మార్గాల ద్వారా కానీ ఇతర కంపెనీల్లో కానీ 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు కాబట్టి ఆ దిశగా ఇవన్నీ కూడా లోకేష్ ద్వారా అడుగులు పడుతున్నాయని చెప్పి మా ఉద్దేశం. అంటే ఆయన ఇక్కడే బస్సులోనే ఎందుకు బస్సు చేయడం అండి? దేటిని దింగే ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయి? ఎప్పుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి పెద్దలు సామెత చెప్తారు. ఇవాళ లోకేష్ బాబు గారు కూడా ఎన్నో అవకాశాలు ఉండొచ్చు, ఉండడానికి స్టార్ హోటల్లో ఉండొచ్చు, అదేం పెద్ద గొప్ప కాదు. ఎప్పుడూ కూడా ఆయన వాళ్ళ తండ్రి ఎలాగైతే బస్సులోనే ట్రావెల్ చేసి ప్రజల యొక్క కష్టాలు కనుక్కొని ఆ బస్సులోనే ఉండి ఆ బస్సులోనే తిని పడుకొని ప్రజల కష్టాలు తెలుసుకునే పద్ధతి అవలంబిస్తున్నారు కాబట్టి ఆర్భాటాలకు పోకుండా మరి ఆయన తండ్రి బాటలోనే ఈయన కూడా నడిచి ప్రజలకు చేరువుగా మనం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అదే హోటల్లో ఉన్నారనుకోండి, ఇంతమందిని తీసుకుని వెళ్ళి హోటల్లో మనం ఎక్కడ పెడతాం కలవడానికి? ఒక పార్టీ కార్యాలయం ఇది, మాకు దేవాలయం లాంటిది, మాకు పెద్ద అకామిడేషన్ ఉంది, ఇందులో ఉంటే అందరం కలవచ్చు, అందరితో మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. సో ఒకటే చెప్తున్నారు బాబ్జీ గారు, లోకేష్ గారు ఈ సాయంత్రం విశాఖ చేరుకుంటారు, బస్సులోనే బస్ చేస్తారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఎవరైతే ఉన్నారో మొత్తం కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అపాయింట్మెంట్లు ఇచ్చారు. రేపు కోర్టులో వ్యవహారం చూసుకున్న తర్వాత కొంతమందితో నోవాటెల్లో డిన్నర్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం మీద లోకేష్ విశాఖలో ఉన్న ఈ 3 రోజులు కూడా చాలా బిజీగా షెడ్యూల్ మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.